బీజేపీ ఆలేరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కర్రె ప్రవీణ్ మాట్లాడారు. బీజేపీ ఆలేరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కర్రె ప్రవీణ్ మాట్లాడుతూ ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి రాకముందు దేశంలో కాంగ్రెస్ ప్రధానులు చేసినటువంటి అప్పు 55 లక్షల కోట్లయితే బీజేపీ వచ్చాక ప్రధాని మోడీ చేసినటువంటి అప్పు 130 లక్షల కోట్లను పేర్కొనడం జరిగింది. తొందరలో మోడీ ఈ దేశాన్ని అమ్మేస్తాడని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలను తన దిగజారుడుతనానికి నిదర్శనమని, ఈ యొక్క వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని అన్నారు. ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదు, కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి జిల్లా భానుచందర్, పట్టణ ఉపాధ్యక్షులు బందరు మల్లేష్ గౌడ్, యాదగిరిగుట్ట మండల మాజీ అధ్యక్షులు గుంటుపల్లి సత్యం, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు బోడా బుచ్చిబాబు, కిసాన్ మోర్చా అధ్యక్షులు సుడుగు రాజిరెడ్డి, నల్ల వాసుదేవరెడ్డి, సీనియర్ నాయకులు రంగా సత్యం, నల్ల వెంకట్రెడ్డి, బెల్దే అశోక్, తాళ్ల భాస్కర్, పరుగుల సురేష్, అజయ్, శివరాత్రి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఆలేరు ఎమ్మెల్యే బీల ఎలే గారు మొన్న అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ మోడీ గారు రాకముందుకు కాంగ్రెస్ ప్రధానులు చేసినటువంటి అప్పు 55 లక్షల కోట్లు, కానీ మోడీ గారు వచ్చాక 130 లక్షల కోట్లు అని పేర్కొనడం జరిగింది. దాంతోపాటు దేశాన్ని అమ్మేస్తున్నారా అని చెప్పేసి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఎమ్మెల్యే గారు, మీరు ఎవరో రాసిన స్క్రిప్టును చదివి పాపం అబాసపాలయ్యే విధంగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటే 2014 కంటే ముందు భారతదేశ జీడిపి ఎంత, ఇప్పుడున్న జీడిపి ఎంత? 113 లక్షల కోట్లు అప్పుడు, ఇప్పుడు 272 లక్షల కోట్లు. కానీ జీడిపి అంటే కనీసం మీకు అదన తెలుసా? ఒక ప్రపంచ నేతల పైన నువ్వు రాళ్ళేసి ఏదో నేను పెద్ద మాట్లాడినా నాకు మంత్రి పదవి వస్తా అని చెప్పేసి ఈరోజు లాలుచి రాజకీయం చేస్తా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది మాకు. ఎందుకంటే ముందుగా నీ సొంత కాన్స్టిట్యున్సీ యాదగిరిగుట్ట పట్టణంలో ఒక 24 గంటలు ఎంబీబీఎస్ డాక్టర్ ఉండే ఒక ప్రభుత్వ హాస్పిటల్ లేదు. ఫస్ట్ దాని సిగ్గు తెచ్చుకో. దాంతోపాటు బయట కాంట్రాక్టర్లు తట్టపుట్ట చదువుకుని వెళ్ళిపోతారు బిల్లులు రాకుండా. నీ కాన్స్టిట్యున్సీలో పంట పొలాల్లో నీళ్ళు లేక రైతులు అన్నమో రామచంద్రాన్ని బాధపడుతున్నారు. పంట పొలాలు పూర్తిగా ఎండిపోయినాయి. కరెంటు సప్లై లేదు. స్కూల్ విద్యార్థులు వంటశాలలో గదిలే, మా గుట్ట టౌన్లో వంటశాల గదిలో రేకుల కింద వంటలు చేస్తున్నారు. ఇవన్నీ మర్చిపోయి నేనేదో పొడి చేస్తా, ఇది చేస్తా అని చెప్పేసి మోడీ గారి పైన మీరు వ్యాఖ్యలు చేయడం నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే పట్టణ శాఖలో విలేకరుల సమావేశంలో ముఖ్యంగా ఆలేరు ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడారు. ఆలేరు ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడే స్థాయి కూడా కాదు. ఎందుకంటే ఒక మోడీ దేశంలోనే ప్రపంచంలోనే ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. మోడీ అనే ఒక నినాదంతో దేశ పరిస్థితిలో ప్రపంచంలో వస్తుంది. ఈయన స్థాయికి మాత్రం మోడీ అనే హక్కు లేదు. ఎందుకంటే ఎమ్మెల్సీలు గెలిచిర్రు, రేపు పొద్దుగా అన్ని రాష్ట్రాలలో బీజేపీ ఎదిగిపోతుంది. బీజేపీ ఎదిగిపోతుంది, మనం ఎటువంటి ఏదో అనకపోతే మనం బీజేపీని అంటేనే మనం ఒక అసెంబ్లీలో ఫోకస్ అయిన పార్టీని అంటేనే నేను ఎమ్మెల్యేగా గుర్తింపు వస్తాను ఉద్దేశంతో అంటుడు. నిజవర్గంలో స్థానికంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఒక హాస్పిటల్ లేదు. దాని గురించి కొన్ని దృష్టి పెట్టి నిజవర్గంలో ఉన్న దృష్టి పెట్టి, కానీ ఒక మోడీని విమర్శించే స్థాయి మాత్రం ఎమ్మెల్యే కాదు. మన లోకల్ సమస్యల రోజు నీ గురించి పోరాడుతున్నారు. ప్రతి మండలంలో ఒక ప్రోగ్రాం చేస్తున్నారు. దాని గురించి ఏం చేస్తున్నారు? కార్యకర్తలకు, వివిధ మోర్చా అధ్యక్షులకు, మరి మీడియా మిత్రులకు ముందుగా నమస్కారం. ముందుగా సీనియర్ నాయకులు స్థాయి నీది కాదు, ఫస్ట్ నీ స్థాయి అంతా తెలుసుకొని మీరు వ్యాఖ్యలు చేస్తే బాగుంటది. అంతేగాని ఈడవీకలని ఆడేదీకేస్తా పొడి చేస్తా అని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రపంచం వచ్చిన నేత పైన ఇలాంటి కామెంట్లు చేయడం మాత్రం సిగ్గుచేటు. మన స్థానిక ఎమ్మెల్యే బీర్ లైలే గారు అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ మరియు మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగినది. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతున్నది. అందువలన మేము దానిని పూర్తిగా ఖండిస్తామన్నాం. ఒకప్పుడు ఐలే గారు అసెంబ్లీలో మాట్లాడడానికి కూడా సమయం ఏమని స్పీకర్ అడిగినటువంటి సందర్భాల్లో ఈరోజు విలువైన సమయం ఇస్తే ఆ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా
ప్రధానమంత్రి మోడీ గారిని టార్గెట్ చేసి ఏదో ప్రధానమంత్రి గారు దేశ సంపద కొల్లగొడుతున్నట్టు, ఏదో బయట దేశాల నుంచి అప్పులు తెచ్చి ఏదో దేశ సంపద అంతా దోసుకుంటున్నట్టుగా అనుచిత వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. యాక్చువల్గా మన ప్రధాని గారు దేశ అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకుల నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ దేశాలను విజిట్ చేసి సాధ్యమైనంత వరకు రుణాలు తేవడం జరుగుతుంది. ఆ రుణాలను తీసుకొచ్చి అతడు ఏమన్నా స్కీములు చేసి త్యాములు చేసిండా కాంగ్రెస్ పార్టీ లాగా ఈరోజు దేశ సంపద పెరగడానికి కావాల్సిన మౌలిక సదుపాయాల్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఆ మౌలిక సదుపాయాల వల్ల గత 10 ఏళ్ల నుంచి దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది మన దేశ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు భారతదేశంలో పెట్టిన పెట్టుబడి మోదీ గారు వచ్చిన తర్వాత మన దేశాన్ని ఒక ప్రపంచ దేశాల